శ్రీ మాత్రేయ నమః. అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల డిసెంబర్ 30వ తేదీన మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది. దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఒక్క ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలను వెంటనే తీరుస్తాడు. ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ లోకంలో ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయట. ఈ రోజున విష్ణు దేవాలయాల్లో ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే మనకు తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి, అఖండ రాజయోగం కలుగుతుందని నమ్మకం. దేవతలు సంచరించే ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటును కూడా ఈ తప్పులను చేయకూడదు, లేదంటే ఈ సంవత్సరం అంతా లేనిపోని కష్టాలు ఎదురవుతాయి. ఈ ముక్కోటి ఏకాదశి నాడు 33 కోట్ల మంది దేవతలందరూ భూమిపైకి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తారు అంట. వైకుంఠ ఏకాదశి నియమాలు అలాగే పొరపాటును కూడా చేయకూడని తప్పుల గురించి ముందుగా ఈ వీడియోలో తెలుసుకోండి. ముందుగా ఈ వీడియోని ఒక లైక్ కొట్టి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. దేవతలు తిరిగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి తప్పనిసరిగా తలస్నానం చేయాలి. నీటిలో కొంచెం పసుపు వేసుకొని తలస్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి, అదృష్టం కలిసి వస్తుంది. అయితే ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటును కూడా ఆలస్యంగా నిద్రలేవకండి, లేదంటే మీ కుటుంబంలో కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తికి ప్రీతికరమైన పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి విపరీతమైన ధనప్రాప్తి కలిసి వస్తుంది. ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ వైకుంఠ ఏకాదశి నాడు తులసి మొక్కకు పచ్చిపాలు పోసి తులసి కోట ప్రదక్షిణలు చేయండి. అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. అయితే ఈ ఏకాదశి నాడు పొరపాటును కూడా తులసి దళాలు తెంపకూడదు. ఏకాదశి రోజున తులసి ఆకులు తెంపితే లక్ష్మీదేవికి ఆగ్రహానికి గురవుతుంది, తద్వారా మీ అప్పుల బాధలు పెరుగుతాయి. కాబట్టి ఏకాదశి పూజకు ఉపయోగపడే తులసి దళాలను ముందుగానే సిద్ధం చేసుకోండి. ఈ ముక్కోటి ఏకాదశి నాడు 3 కోట్ల ఏకాదశులతో సమానమట. ఏకాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ విష్ణు దేవాలయాలకు వెళ్ళి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుచుకుంటాయి కాబట్టి ఇంతటి మహాద్భుతమైన అవకాశాన్ని ఎవరు వదులుకోకండి. ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటును కూడా అన్నం తినకూడదని నియమం ఉంది. కాబట్టి ఈ రోజు ఉపవాసం ఉండాలని అంటారు. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి రోజున రాక్షసుడు ధాన్యాలలో నివసిస్తాడట. కాబట్టి ఏకాదశి రోజున అన్నం తింటే సకల పాపాలన్నీ శరీరంలోకి చేరుతాయని, అనారోగ్య సమస్యలు చేరుతాయని, అందుకే ఈ వైకుంఠ ఏకాదశి నాడు సాత్విక ఆహారం తినాలి. ఏకాదశి రోజున చేసే తులసి పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది. అందులోనూ ఈ ముక్కోటి ఏకాదశి నాడు తులసిని పూజిస్తే ఇక మీ ఇల్లంతా కనకవర్షం అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. అలాగే ముక్కోటి ఏకాదశి నాడు తులసి మొక్కను ముట్టుకొని నమస్కారం చేసుకుంటే చాలు, జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి, మన జన్మల అదృష్టం కలిసి వస్తుంది. ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి దేవాలయాలకు వెళ్లేవారు స్వామివారికి తులసిమాలను తీసుకువెళ్ళండి. ఇతర ద్వార దర్శనం చేసుకుని స్వామివారికి తులసిమాలను సమర్పిస్తే స్వామివారు ఎంతో సంతోషించి కోరిన వరాలని వెంటనే ప్రసాదిస్తారు. ఇక వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పచ్చ కర్పూరం ఒకటి. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించి స్వామివారికి కర్పూర హారతి సమర్పించి నమస్కరించుకుంటే మీ కుటుంబ సభ్యులకందరికీ మంచిది. అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరు ఇంట్లో పాలు పొంగించాలి. ఇంట్లో పాలు పొంగితే లక్ష్మి రాకకు శుభసూచకం. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఇంట్లో పాలు పొంగిస్తే ఇళ్లలో వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి. ఈ రోజున చేసే ఉపవాసాలకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలాగే ఇంటి గడపను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేయాలి. ఈ రోజున ఇంటి గడపలకు పసుపు రాయకపోతే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదు. అలాగే ఇంటి ముందు ముగ్గులు లేకపోతే అలాంటి ఇళ్లలో డబ్బు సమస్యలు పెరిగిపోతాయి. మనలో చాలామంది చాక్ పీస్తో ఇంటి ముందు ముగ్గు వేస్తారు. అలా కాకుండా బియ్యం పిండితో ముగ్గు వేయాలి. అలాగే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి. మీ ఇంటికున్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోతాయి. ఇక లక్ష్మీ స్వరూపమైన ఆడవారు ఈ ఏకాదశి నాడు పొరపాటును కూడా కంటతడి పెట్టకూడదు. దేవతలు తిరిగే ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెడితే మాత్రం మీ ఇంట్లో కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటును కూడా మాంసాహారాన్ని తినకూడదు. అలాగే ఉల్లిపాయ మరియు వెల్లుల్లి కూడా తినకూడదు. అలాగే కొంతమంది ఈ ఏకాదశి రోజున పెరుగు తినకూడదని అంటారు. అలాగే ఏకాదశి నాడు పప్పు ధాన్యాలు మరియు చిక్కుడు గింజలు కూడా తినకూడదని నియమం ఉంది. గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు గోవును పూజిస్తే చాలా మంచిది. గోవులకు అరటి పండ్లు తినిపించి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు
ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు దేవాలయాల్లో కూర్చొని విష్ణు సహస్రనామాలు చదివితే నెల తిరగకుండానే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి, అఖండ ధన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు సాయంత్రం 6 దాటిన తర్వాత తులసికోట ముందు 11 దీపాలు వెలిగించి పూజ చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఇక ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా భోగ భాగ్యాలతో జీవిస్తారు. ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి నాడు పగటిపూట అస్సలు నిద్రపోకూడదు. ఏకాదశి రోజున మధ్యాహ్నం సమయంలో నిద్రిస్తే ఈ పూజకు ఫలితం లభించదని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం, గడ్డం గీసుకోవడం నిషేధం. ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం ఉండాలి. అలాగే ఈ వైకుంఠ ఏకాదశి నాడు సాయంత్ర సమయంలో మన ఇంటి గుమ్మం ముందు లక్ష్మీనారాయణలు వస్తారట. కాబట్టి ఏకాదశి సాయంత్రం సమయంలో ఇంటి ముందు శుభం చేసే అష్టదళ పద్మ ముగ్గుని వేసి ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగిస్తే గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీనారాయణ మీ ఇంట్లోకి అడుగు పెడతారని, మీ కుటుంబానికి ఐశ్వర్యం ప్రసాదిస్తారని నమ్మకం. అలాగే మన పురాణాల ప్రకారం రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. ఏకాదశి రోజున రావి చెట్టును పూజిస్తే చాలా మంచిది. అందులోనే ఈ ముక్కోటి ఏకాదశి నాడు రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలు, రాహుకేతు దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఒక పసుపు దారానికి 11 పసుపు కొమ్ములను కట్టి విష్ణుమూర్తి చిత్రపటానికి వేసి పూజ చేస్తే అతి త్వరలోనే వివాహయోగం కలుగుతుంది. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు గోవిందనామాలు చదివితే మీ ఆపదలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఎలాంటి కష్టమైనా వెంటనే తీరిపోతుంది. అలాగే ఈ ఏకాదశి నాడు కనకదార స్తోత్రం 3 సార్లు జపిస్తే మీ ఇంటికి పట్టిన పేదరికం వెంటనే తొలగిపోతుంది. స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉండాలంటే ఈ ముక్కోటి ఏకాదశి నాడు 3 ముత్తైదువులను పిలిచి తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే ఆడవారికి దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది. అలాగే ఏకాదశి నాడు విష్ణుమూర్తి విగ్రహానికి ఆవు పాలు పోసి అభిషేకం చేస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు కోపం తెచ్చుకోవడం, చెడు మాటలు మాట్లాడడం వంటివి చేయకూడదు. ఈ వైకుంఠ ఏకాదశి నాడు చేసే దానాలకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా దాన ధర్మాలు చేయండి. ఈ విధంగా స్వామివారిని పూజించి సకల ఐశ్వర్యాలను పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్లో రెగ్యులర్గా భక్తి సమాచారాన్ని, ఆరోగ్యానికి సంబంధిత సమాచారాన్ని, అలాగే పండుగలు, వ్రతాలు వీటన్నిటి గురించి పోస్ట్ చేస్తూ ఉంటాము. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు నారాయణ భక్తులైతే ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి.